అసలే కూటమి రెండేళ్ల విజయోత్సవ సభలు రాష్ట్ర వ్యాప్తంగా చప్పగా సాగుతున్నాయన్న చర్చ జరుగుతుంది. నిర్వహించిన సభలకు కార్యకర్తలు, ప్రజలు పెద్దగా హాజరు కాకపోవడంతో కూటమి నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కలిసి నిర్వహించాల్సిన విజయోత్సవ సభను ఇద్దరు కూటమి నేతలు వేరువేరుగా నిర్వహించడం ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒకే వేదికపై కనిపించాల్సిన నేతలు విడివిడిగా సభలు పెట్టుకోవడం వెనుక కారణమేంటి? విశాఖ సౌత్లో కూటమి రాజకీయాల్లో అసలేం జరుగుతుంది? విశాఖ సౌత్ నియోజకవర్గం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంతర్గత విభేదాలకు కేంద్ర బిందువుగా మారింది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఒకవైపు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ మరోవైపు తమ తమ వర్గాలతో రాజకీయాలు నడుపుతూ ఉన్నారనే అభిప్రాయం కూటమి శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. ఇద్దరు పైకి కూటమి నేతలుగా కనిపిస్తున్నప్పటికీ నియోజకవర్గ రాజకీయాల్లో మాత్రం ఆధిపత్య పోరు కొనసాగుతుందని స్థానికంగా ప్రచారం సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు వచ్చిన సందర్భాలు మినహా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ కలిసి కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని స్థానిక నాయకులే చెబుతున్నారు. ఇద్దరి మధ్య రాజకీయ దూరం రోజు రోజుకు పెరుగుతోంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభల్లోనూ స్పష్టంగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో విజయోత్సవ సభలు నిర్వహించాలి అని కూటమి అధిష్టానం ఆదేశించగా, విశాఖ సౌత్లో మాత్రం ఉమ్మడి సభకు బదులుగా రెండు వేర్వేరు సభలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ తన విజయోత్సవ సభను ఉదయం నిర్వహించగా, అదే రోజు సాయంత్రం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేకంగా మరో సభ నిర్వహించారు. సుధాకర్ నిర్వహించిన సభకు ఎమ్మెల్యే వంశీతో పాటు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొత్స సురేష్ ను కూడా ఆహ్వానించినట్లు సుధాకర్ వర్గీయులు చెబుతున్నారు. మొదట సభకు హాజరవుతాను అని ఎమ్మెల్యే చెప్పారు అని, అనంతరం తాను రాలేను అని తెలియజేసి సభను కొనసాగించాలి అని సూచించారని అంటున్నారు. అయితే మరోవైపు తనకు అధికారిక ఆహ్వానం అందలేదు అని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వర్గం చెబుతోందని సమాచారం. దీంతో ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయన్న చర్చ సాగుతోంది. సీతంరాజు సుధాకర్తో కలిసి సభ నిర్వహించడం ఇష్టం లేకనే ఎమ్మెల్యే వంశీ ప్రత్యేకంగా విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక కూటమి నిర్వహిస్తున్న విజయోత్సవ సభలకు ఆశించిన స్థాయిలో జనస్పందన లేకపోవడంతో సభలను విజయవంతం చేయడానికి స్థానిక స్థాయిలో ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డ్వాక్రా మహిళలను పెద్ద సంఖ్యలో సభలకు తీసుకురావాలి అని ఆర్సీలపై ఒత్తిడి తెస్తూ ఉన్నారనే ప్రచారం కూడా స్థానికంగా చర్చనీయాంశమైంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ వేళ విశాఖ సౌత్లో ఐక్యత ప్రదర్శించవలసిన నాయకులు వేర్వేరు వేదికలు ఎంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కూటమి శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతోందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ గ్రూపు రాజకీయాలు భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.